హాయ్ అండి, అందరికీ నమస్కారం. క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో నేను డైలీ ఏ విధంగా ఉంటాను, ఎలా వర్క్ చేసుకుంటాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. బ్లాగ్ చేస్తున్నానండి. నేను లేచిన దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం చేస్తానో అది చూపిస్తున్నాను. నేను ఫస్ట్ అయితే లేవగానే కిచెన్లోకి వెళ్తాను. వెళ్ళి ఏమైనా రాత్రి మిగిలిపోయినవి ఉంటే అవి ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను సర్దుకొని. తర్వాత ఏమైనా మిగిలిపోయిన మెతుకులు, ఏమైనా వాసన వచ్చే కర్రీస్ కానీ ఏమైనా ఉంటే అవి ఒక డబ్బా పెట్టుకున్నానండి. ఆ డబ్బాలో ఒక కవర్ పెట్టేసి దాంట్లో వేసేసుకొని మెతుకులు అవి దానికి క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటాను. చెత్త పడేసేటప్పుడు దాన్ని తీసి పడేస్తాను. మనం అలా ఓపెన్గా పెట్టుకుంటే ఈగలు, దోమలు అన్నీ దాని మీద వాళ్తుంటాయి. తర్వాత ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ తోమిన అంట్లు ఉంటాయి కదా, అవన్నీ సర్దేసుకొని మార్నింగ్ తోమిన అంట్లు దానిలో వేసుకోవడానికి టబ్ రెడీగా పెట్టుకుంటాను. ఈ విధంగా తోమేసి కడిగేసుకున్న అంట్లన్నీ ఒక టబ్లో వేసేసుకొని ఒక పక్కన పెట్టుకుంటాను. ఈ అంట్లన్నీ కడగడం అయిపోయిన తర్వాత షింక్ దగ్గరికి వస్తానండి. ఈ షింక్ని కూడా నేను స్టీల్ పీస్తోనే తోమేసుకుంటాను. మనం అంట్లు కడగడానికి యూజ్ చేస్తాం కదా స్టీల్ పీస్, ఈ స్టీల్ పీస్తో తోమేసుకుంటాను. క్లీన్గా నీట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మంచిగా ఏమైనా మురుకున్నా పోతుంది ఈ పీస్తో తోముకోవడం వల్ల. దీనికి నేను కొంచెం సోప్ రాసుకొని వాటర్ కట్ చేసేసుకొని మొత్తం షింక్ నుంచి షింక్ పార్ట్ వరకు మొత్తం శుభ్రంగా తోమేసుకొని వాటర్తో క్లీన్ చేసుకుంటాను. లేదంటే బొద్దింట్లో వచ్చేస్తాయి మనం ఎప్పటికప్పుడు షింక్ని క్లీన్ చేసుకోకపోతే. ఈ విధంగా షింక్ని మొత్తం ఒకసారి సోప్ పెట్టి బాగా రుద్దుకున్న తర్వాత నేను ఈ వాటర్తో క్లీన్ చేసేసుకుంటాను. ఒక గిన్నెతో వాటర్ పోసుకుంటూ మొత్తం శుభ్రంగా కడిగేసుకుంటాను. జిడ్డు అనేది ఏది లేకుండా ఉంటుంది. అప్పుడు జిడ్డు అనేది లేకుండా ఉంటే క్లీన్గా చూడటానికి కూడా బాగుంటుంది. మనకు కూడా అంత చికాగ్గా అనిపించదు. కాబట్టి మనం అంట్లు కడిగేసుకోగానే షింక్ని క్లీన్గా కడిగేసుకుంటే చాలా బాగుంటుంది. అది కాక నాకు షింక్కి కొంచెం పక్కన ప్లేస్ కూడా ఎక్కువ లేదండి, కొంచెమే ప్లేస్ ఉంటుంది. అక్కడే పొయ్యి ఉంటుంది, నేను అక్కడే ట్రైపాడ్ స్టాండ్ పెట్టుకోవాలి, వంట కూడా అక్కడే చేయాలి. కాబట్టి నేను ఎప్పటికప్పుడు షింక్ని అయితే క్లీన్గానే ఉంచుకుంటాను. ఈ విధంగా వాటర్తో శుభ్రంగా కడిగేసుకుంటాను. తర్వాత నేను పాల ప్యాకెట్ వస్తుంది, ఆ పాల ప్యాకెట్ తెచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పాల ప్యాకెట్ని తెచ్చుకొని శుభ్రంగా ట్యాప్ కింద వాటర్తో కడిగేసుకుంటాను. ఈ విధంగా కడుక్కొని కాసేపు ఆరనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈ విధంగా ఏది తీసుకొచ్చినా మనం క్లీన్ చేసుకుంటే, ఇప్పుడు అసలే సిచ్యువేషన్ బాగాలేదు కదా, ఇప్పుడు ఏ విధంగా మనం ఏది తెచ్చుకున్నా కానీ శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. ఈ విధంగా ఒక పక్కన పెట్టేసుకొని నేను ముందు తోమేసిన అంట్లు ఉన్నాయి కదా, అవి నేను ఇప్పుడు సర్దుకుంటున్నాను. ఇవన్నీ సర్దేసుకొని ఎక్కడెక్కడ సర్దేసుకుంటూ తర్వాత ఆ పాల ప్యాకెట్ తీసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బ్రష్ చేస్తానండి. నేను డైలీ ఇలాగే చేస్తానని ఏం కాదు, నాకు వీలైనట్టు చేస్తాను. కాకపోతే ఈరోజు వీడియో చేద్దామని కొంచెం అర్థం కాక అటు ఇటు చేశాను. ఇక్కడ పాల ప్యాకెట్లను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డోర్ వేసేసి నేను ఇంకా ఇప్పుడు బ్రష్ చేస్తాను. ఇంకా మా పాప లేవలేదు, మా పాప లేస్తే అసలు పని స్టార్ట్ అవుతుంది నాకు. ఈరోజు వీడియో చేద్దామని, ఈ బ్లాగ్ చేద్దామని నేను కొంచెం లెంతీగా అవుతుంది వీడియో, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా బ్రష్ చేసుకుని అయిపోయింది నాది. తర్వాత వాటర్ తాగుతానండి. బ్రష్ చేయగానే నేను ఒక లోట వాటర్ తాగుతాను. ఎవరైనా సరే పరిగడుపున వాటర్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా వాటర్ తాగి వాష్రూమ్కి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్తే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. అంటే మలినాలండి. ఈ మలినాలన్నీ రిలీజ్ అయ్యి మన బాడీ బాగుంటుంది.
మన బాడీలో జరిగే ప్రక్రియ చాలా బాగుంటుంది. మా పాప లేచిందండి. తను టాయిలెట్ చేసింది. ప్యాంట్ వేస్తున్నాను. చాలా అల్లరిదండి, మామూలు అల్లరి కాదు. కానీ ఏడిపించదు ఫ్రెండ్స్, చాలా బాగా ఆడుకుంటుంది, చక్కగా ఆడుకుంటుంది, చక్కగా తింటుంది. నేను ఇప్పుడు ఆ పక్క బట్టలు అవన్నీ తీసేసి మడిచేసుకుంటున్నాను. మాకు బట్టలు కూడా సరిగ్గా ఆరవు. ఈరోజు ఆరేసినవి రేపు మళ్ళీ బట్టలు ఆరేసే ముందు తీస్తాను. ఈ విధంగా దుప్పట్లు ఇవన్నీ మడత పెట్టుకుంటున్నాను. మా పాప చూడండి, చాక్లెట్ కావాలని అడుగుతుంది. ఫోన్కి వెళ్ళి చూస్తుంది, ఫోన్ కూడా కావాలని ఉంటుంది. నేను అది ఇది చెప్తున్నాను. కానీ ఆడవాళ్ళకి రొటీన్ లైఫ్ ఫ్రెండ్స్, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు. అదే పని, అదే ఇది, అదే వండి పెట్టడం, అదే తినడం, ఇదే పని. ఇంకా మా పాప చీపురు తీసుకుంది. దానికోసం లాగుతుంది కానీ అది రావట్లేదు. దాని వెనక క్యాప్ పడేసింది ఎక్కడో. అది తీయమని నన్ను అడిగింది, నేను తీయనని చెప్పేసి అక్కడ పెట్టేశాను. మళ్ళీ ఫోన్ దగ్గరికి వచ్చి హాయ్ అని అంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాను. ఇవన్నీ అక్కడ పెట్టేసుకోవాలి ఇప్పుడు. డైలీ నేను బట్టలు వాష్ చేస్తాను, నాకు అందుకే ఎక్కువ ఉండవు బట్టలు. కానీ అమ్ములు నైట్ టైం టాయిలెట్ చేస్తుంది, అవి మాత్రం డైలీ ఉతకాలి. చూడండి ఎలా చేస్తుందో, మడత పెట్టిన మడతలన్నీ ఊడిపోయేలా చేస్తున్నది. ఈ విధంగా అయిపోయిన తర్వాత బట్టలన్నీ తీసేసి ఎక్కడెక్కడ సర్దుకున్న తర్వాత నేను మళ్ళీ పక్క దులిపేసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా పక్క నీట్గా వేసినా కానీ ఇది ఉంచదు. ఎంతోసేపు నేను వేస్తూనే ఉండాలి, అది తీస్తూనే ఉంటుంది. అసలు మంచిగా అనేది ఉండదు నీట్గా. కానీ నాకు ఇల్లు నీట్గా ఉంచుకోవడం చాలా ఇష్టం. నేను ఎప్పుడు నీట్గానే ఉంచుకుంటాను ఇల్లు. అది మాత్రం తీస్తూనే ఉంటుంది, ఎక్కడికక్కడ పడేస్తుంది. తెలుసు కదా, ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అలాగే చేస్తారు. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఈ పిల్లోస్ ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను. అమ్ములు పిల్లో తీసుకొచ్చి ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్ నాకు. ఈ విధంగా వేసేసుకున్నాను. తర్వాత అది మళ్ళీ ఫోన్ దగ్గరికి వెళ్ళింది. అటు వస్తుంది, ఇటు వస్తుంది, మళ్ళీ ఫోన్ దగ్గరికి వస్తుంది. ఇది అక్కడ ఏదో చూస్తుంది, వీడియో అనుకుంటుంది, అది దాని బొమ్మ కనిపిస్తుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విధంగా పక్కంతా సర్దుకున్న తర్వాత నేను ఇల్లు చేసుకుంటాను. మాది సింగిల్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఇల్లు ఉడ్చుకుంటాను. అది సైకిల్ మీద ఆడుతుంది. తర్వాత నేను డోర్ ఓపెన్ చేసి బయట ఊడ్చుకుంటాను. బయట మాకు నీట్గా అంటే ఇట్లా ఫ్లోర్ అనేది నీట్గా ఉండదు, మొత్తం గడులుగా చెక్స్ ఉంటాయి. నేను అందుకే కొంచెం మెట్టు ఉంటుంది, ఆ మెట్టు వరకు ఊడ్చేసుకొని 2 రోజులకు ఒకసారి కడిగేస్తాను మొత్తం. ఈ విధంగా మొత్తం బయట కొంచెం వరకు ఊడ్చేసుకొని కడిగేసుకుంటాను. తర్వాత ఇంట్లో కూడా మొత్తం ఊడ్చేసుకొని పోగులు ఎక్కేసుకుంటాను. ఈ విధంగా అది సైకిల్ చూడండి ఎక్కడ పెట్టిందో, అది ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను బట్టలు తడి పెట్టుకుంటాను. నేను బాత్రూంలో ఉతుకుతానండి బట్టలు. ఈ బట్టలను తీసుకెళ్ళి బాత్రూమ్ తడి పెట్టేసి వచ్చి
అమ్ములకి బ్రష్ చేపిస్తాను. చూడండి అది కూర్చొని ఏడుస్తుంది అక్కడ. బ్రష్ ఇస్తా అంటే వస్తుంది. దానికి బ్రష్ అంటే పిచ్చి, చేసేదేం లేకపోయినా కానీ తెగ తోముతూ ఉంటుంది. చూడండి ఎలా తోముతుందో. చిన్నపిల్లలకి అన్నీ వింతగా కనిపిస్తుంటాయి. వాళ్ళు చేసే పనులు చాలా ముద్దుగా, చాలా క్యూట్గా ఉంటాయి. ఇది కూడా అలాగే చేస్తుంది. చూడండి ఎంత ముద్దుగా చేస్తుందో. ఇంకా నేను తీసుకొని షింక్ దగ్గర తీసుకెళ్ళి చేయిస్తాను బ్రష్. ఎలా తెరుస్తుందో చూడండి కళ్ళు. నవ్వుతా ఉంటుంది బ్రష్ చేసినంతసేపు. తర్వాత బ్రష్ చేయించేసి ఫేస్ వాష్ చేసేసి తీసుకొచ్చి టవల్తో తుడిచేస్తున్నాను. ఇక టవల్తో తుడిచేసిన తర్వాత దీనికి కూడా కొంచెం వాటర్ ఇస్తాను ఒక చిన్న గ్లాస్తో. ఇది నార్మల్గానే వాటర్ ఫుల్గా తాగేస్తుంది. అయినా సరే మార్నింగ్ టైం కంపల్సరీగా బ్రష్ చేయించిన తర్వాత ఇస్తాను. ఒక్కొక్కసారి తాగుతుంది, ఒక్కొక్కసారి తాగదు. తాగని మారం చేస్తుంది. చూడండి ఇక్కడ కూడా తాగనంటుంది, అయినా ఇచ్చాను. ఇప్పుడు టిఫిన్ కోసం నేను గోధుమ పిండి దోశని ప్రిపేర్ చేస్తున్నాను. గోధుమ పిండి దోశ కోసం నేను ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని నానబెట్టిన బెల్లం వాటర్ని స్ట్రెయిన్ చేసుకున్నాను. లేదంటే చెదారం ఉంటుంది కదా డైరెక్ట్గా వేసుకుంటే, అందుకని స్ట్రెయిన్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. ఉండలు లేకుండా మెత్తగా మనం దోశ బ్యాటర్ని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అమ్ములకి అయితే చాలా ఇష్టం. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను కూడా ఇష్టంగా తింటాను. ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి దోశ బ్యాటర్కి ప్రిపేర్ చేసుకున్నట్టు. తర్వాత స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకొని దీనిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ఫుల్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత దీన్ని మనం దోశగా వేసుకోవాలి. ఇది అమ్ములకి ప్రిపేర్ చేస్తున్నాను. సిమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి, లేదంటే లోపల పిండిగా ఉంటుంది. ఇది కాలే లోపల నేను రెగ్యులర్గా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతాను మార్నింగ్ టైం పరిగెడుతున్నా. బ్లడ్ చాలా తక్కువ ఉంది, అందుకోసం అని తాగుతున్నాను. దీనికోసం ఒక 2 క్యారెట్లు, ఒక బీట్రూట్ తీసుకున్నాను. ఇది మామూలుగా కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం, అలాగే హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా తాగొచ్చు ఈ డ్రింక్ని. కాకపోతే బీట్రూట్ క్వాంటిటీ చూసి తీసుకోవాలి. మరీ ఎక్కువగా వాడొద్దు. బీట్రూట్ అనేది ఎక్కువగా తీసుకున్న నష్టమే, తక్కువగా తీసుకోకూడదు. అలా అని ఈక్వల్గా తీసుకోవాలి. క్యారెట్ ఎంత తిన్నా ఏం కాదు. ఈ విధంగా పీల్ తీసేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దోశను తిరిగేసుకున్నామని మళ్ళీ దోశ దగ్గరికి వచ్చాను. ఈ విధంగా కాలింది. అమ్ములు దోశ కావాలని ఏడుస్తుంది పక్కన. ఇంకొక దానికోసం కొంచెం నెయ్యి వేసుకొని ఇంకొక దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు స్టాండ్ పెట్టుకోవడానికి కరెక్ట్గా లేదు ప్లేసు, కొంచెమే ప్లేస్ ఉంది. అందుకోసమే నాకు కుదరట్లేదు అన్నీ చూపించడానికి. ఈ విధంగా బీట్రూట్ క్యారెట్ పీల్ తీసుకున్నాం కదా, కడిగేసుకొని ఇప్పుడు పీసెస్లా కట్ చేసుకోవాలి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. నాది జ్యూసర్ జార్ కారిపోతుంది, అందుకోసం నేను చిన్న మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మనం చట్నీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ జార్లో వేసుకుంటున్నాను. క్వాంటిటీ కొంచెమే కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకో ఆ దోశ వేసుకున్నాను కదా, దాన్ని తయారు చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నాను. దీన్ని
స్టాండ్ కరెక్ట్గా లేదు, అందుకే సర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో మెత్తని పేస్ట్గా చేసుకోవాలి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ. చూడండి ఎంత కలర్ఫుల్గా పక్కన ఉంచుకోవాలి. చూడండి ఎంత బాగా నలిగిపోయిందో. ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ ఉంటే సరిపోతుంది. దీన్ని మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు, ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కి ఒక క్లాత్ పెట్టుకోవాలి. తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని దాంట్లోకి వేసుకొని స్క్వీజ్ చేసుకోవాలి. మనం స్ట్రైనర్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ నా దగ్గర స్ట్రైనర్ లేదు. ఈ విధంగా చేసుకున్నా కానీ ప్యూర్ జ్యూస్ అనేది మనకు వస్తుంది. దీంట్లో నేను ఎక్స్ట్రాగా వాటర్ ఏం వేయలేదు, అప్పుడు మిక్సీ చేసేటప్పుడు వేయడమే అంతే. ఈ విధంగా స్క్వీజ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వైట్గా అవుతుంది, ఆ రసం అంతా దిగిపోతుంది. కాబట్టి ఇంకా మనం దీన్ని పడేసుకోవచ్చు. దీన్ని మనం వేరొక గ్లాస్లోకి వేసేసుకుంటే చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో హెల్తీగా ఉండే ఈ ఫ్రూట్ జ్యూస్ రెడీ. దీన్ని నేను బ్రష్ చేసిన తర్వాత వాటర్ తాగిన తర్వాత ఒక పావు గంటకి తాగుతాను దీన్ని. అమ్ములకి దోశ వేసి ఇచ్చాను కదా, తను చూడండి ఎలా తింటుంది, ముద్దుగా టీవీ చూసుకుంటూ తింటుంది. అది సగం వేస్ట్ చేస్తుంది, సగం తింటుంది. నేను వెళ్తున్నాను తినిపిద్దామని, బాగుంది అని చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. కానీ తిండి తినడానికి మాత్రం మస్తు టైం పడుతుంది. ఈ మధ్య బుగ్గన పెట్టడం బాగా అలవాటైంది దానికి. తినడం చాలా లేట్ అవుతుంది, 45 minutes or half an hour కంపల్సరీ. దానికి సాంగ్స్ అంటే కూడా చాలా ఇష్టం, సాంగ్స్ వింటుంటుంది. డ్యాన్స్ ఏమని లేపుతున్నాను కానీ వేయట్లేదు అది. ఈ విధంగా దీనికి తినిపిస్తున్నాను. నేను ఇప్పుడే కదా జ్యూస్ తాగాను, తర్వాత తిందామని వేసేసి అలా పెట్టుకున్నాను, తర్వాత తింటాను నేను. సాంగ్ చూడండి అలా చూస్తున్న టీవీ దగ్గరికి వెళ్ళి, మగువ మగువ సాంగ్ అండి, చాలా ఇష్టం దీనికైతే ఈ సాంగ్. ఇదొకటి, ఈ స్మార్ట్ శంకర్ ఒకటి చాలా ఇష్టం. చూడండి డ్యాన్స్ చేస్తుంది, ఎలా డ్యాన్స్ చేస్తుందో. ఒకవైపు తినుకుంటూ ఒకవైపు టీవీ చూసుకుంటూ ఆడుకుంటుంది చక్కగా. కానీ డైలీ ఇది ఇలా ఉండదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. అమ్మ చూడు చూడు అంటుంది, చూస్తున్నా చూస్తున్నా అంటున్నా. బుగ్గను పెట్టి అలాగే ఉంచుతుంది. చూడండి అటు ఇటు ఆడిస్తుంది, తినమంటే తినకుండా. ఇంకా అమ్ములు తినిపించేసిన తర్వాత ఇంకా కొంచెం తీసుకొచ్చేసుకొని ఇల్లు తుడుచుకుంటున్నాను. డైలీ తుడుస్తాను ఇల్లు అయితే, ఇది కింద పండి అని తింటుంటుంది. తుడుచుకుంటున్నాను. మూలన రాగి చెంబు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఇల్లంతా తుడిచేసుకుని ముగ్గులు వేసుకుంటానండి ఇంట్లో. ఏవో నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటున్నాను, చూసి దడుచుకోకండి. చూడండి మాకు ఆ మెట్టు మీద వేస్తాను తుడిచేసుకొని, కింద మాత్రం 2 days ఒకసారి కడుగుతాను. చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో నేల. ఆ ఫ్లోర్ అనేది అంతా గట్టిగా ఉంటుంది, అందుకని నాకు క్లీన్ చేయాలనిపించదు, 2 days ఒకసారి క్లీన్ చేస్తాను. ఈ విధంగా ఇంట్లో కూడా వేసేసుకుంటున్నాను ముగ్గులు. ఈ విధంగా ఇంట్లో
సింహద్వారం దగ్గర వేస్తున్నాను ముగ్గు. తర్వాత మూలన రాగి చెంబు పెడతాను కదా, అక్కడ కూడా ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుంటాను. ఇలా చేస్తే చాలా కళగా ఉంటుంది ఇల్లు అయితే. చూడండి, మీరే చూస్తారు ఎంత బాగుంటుందో చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి నన్ను. ఈ విధంగా మూలన వేసుకున్నాను. తర్వాత మధ్య గుమ్మం అలాగే కిచెన్ దగ్గర ఉన్న గుమ్మం దగ్గర కూడా వేసేసుకున్నది. చూడండి, మధ్య గుమ్మము అలాగే కిచెన్ దగ్గర ఉన్న గుమ్మం దగ్గర కూడా వేసేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను. చూడండి ఎంత కళగా ఉంటుందో పసుపు పెట్టగానే. దీంట్లో కుంకుమ పెడితే ఇంకా నిండుగా ఉంటుంది. ఈ విధంగా తుడిచేసుకొని ముగ్గులు వేసేసుకొని పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా నేను బట్టలు ఉతికేసి అమ్ములు నేను ఒకసారి స్నానం చేసి వస్తాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో అడగండి, చెప్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు బట్టలు స్నానం ఇవన్నీ చేసేసి వస్తాము. ఇప్పుడు అమ్ములు నేను చెరొక ఎగ్ తింటాము. 11 o'clock ఆ టైం అప్పుడు కంపల్సరీ తినిపిస్తాను. అమ్ములకైతే నేను ఎప్పుడో ఒకసారి తింటాను. పిల్లలకి డైలీ ఒక ఎగ్ పెట్టడం వల్ల చాలా మంచిది. ప్రోటీన్, కాల్షియం ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. నేను పాలు తాగిపించాను అమ్ములకి, ప్యాకెట్ పాలు అని చెప్పేసి తాగిపించాను. అందుకోసం ఎగ్ మాత్రం కంపల్సరీ డైలీ పెడతాను. తను సాంగ్స్ చూస్తుంది. ఆ సాంగ్ ఒకటి వచ్చి వెళ్ళిపోయింది, అది ఆగిపోయింది. తర్వాత దానికోసం అని చెప్పి ఏడుస్తుంది, అది కావాలని. ఎంత చెప్పినా వినట్లేదు, హాయ్ చెప్పమన్నా చెప్పట్లేదు, రిమోట్ చూస్తుంది. బిగ్ బాస్ వస్తుందని చెప్తున్నాను, చూడండి కాలుతో ఎలా తంటుందో. దానికి ఇష్టమైందే కావాలంటది, అసలు మొత్తుకుంటుంది, ఏడుస్తుంది, అస్సలు వింది చెప్పినా కానీ. చాలా మొండివి. ఈ విధంగా ఎగ్స్ తినేసాము ఇద్దరం. తర్వాత అమ్ములకి బొట్టు పెడదామని పౌడర్, కాటుక ఇవన్నీ తీసుకొచ్చాను. తనకి హెయిర్ బాగుండేదండి, ఇంకా బాగా పెరుగుతుందని చెప్పేసి నేను గుండు చేశాను. అందుకని బోడిగుండు అయింది. జడ వేసే పని తప్పింది నాకైతే. కాటుకు చక్కగా పెట్టించుకుంటుంది, బొట్టు కూడా చక్కగా పెట్టించుకుంటుంది. పెట్టించుకోగానే అద్దం అంటది, చూసుకోవాలి తనైతే. రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అమ్ములకైతే. ఎంత చక్కగా రెడీ అవుతుందంటే పుట్టిన దగ్గర నుంచి అంటే ఇప్పటి వరకు కూడా అదే కంటిన్యూ అవుతుంది. దానికి తిలకం రావట్లేదు ఎంత గట్టిగా తిప్పినా. అలాగే చూస్తున్నది. ఈలోపు పౌడర్ తీస్తుంది చూడండి, పౌడర్ తింటుంది కూడా అది చూడకపోతే. ఈ విధంగా అమ్ముల్ని కూడా రెడీ చేశాను. ఎగ్ తినిపించి మూతి కడిగేసి వాటర్ తాగిపించి రెడీ చేశాను. అరికాల్లో కాటుకు పెడుతున్నాను దిష్టి తగలకుండా. తుడుచుకుంటుంది పౌడర్ వేస్తే. ఆయిల్ పెడుతున్నాను తలకి. ఆ గుండెకి ఎంతో ఆయిల్ పట్టదు కదా, అందుకని నేను స్నానం చేయించాకైనా పెట్టొచ్చులేని స్నానం చేయించిన తర్వాత పెడుతున్నాను. ముందు పెట్టొచ్చులే కానీ స్నానం అయ్యాక పెట్టాను. అయిపోయింది అమ్ములు రెడీ అవ్వడం. ఇంకా వస్తుంది చూడండి ఫోన్ దగ్గరికి చూసుకోవడానికి. దానికేం కనిపించలేదు, ఫోన్ హైట్లో ఉంది, ఎత్తుకొని చూపిస్తున్నాను. ఇంకా దాని పని అయిపోయింది. ఇంకా నేను అన్నం, కూర, చారు పెట్టేశాను, దొండకాయ ఫ్రై అలాగే రసం పెట్టాను. అమ్ములకి తినిపించేసాను, అది నిద్రపోతుంది హ్యాపీగా. ఇంకా నేను తినాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా తప్పులుంటే సరి చేసుకుంటాను, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.